తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలోని పైలమ్మ అమ్మవారి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ ముదునూరు వెంకట సోమరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ప్రతిమను ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి కుంకుమ పూజల అనంతరం మహిళలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు చేకూరి బోసిరాజు, రుద్రరాజు బంగారురాజు, రుద్రరాజు దుర్గరాజు, పేరిచర్ల శ్రీనివాసరాజు, రుద్రరాజు శివరామరాజు, పొత్తూరి ఫణివర్మ, రుద్రరాజు వంశీ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చిలుకూరు గ్రామంలో శ్రీ పైలమ్మ అమ్మవారు గ్రామ దేవత అయిన శ్రీ పైలమ్మ అమ్మవారు నవరాత్రులు జరుపుకోవడానికి వేళ మొదటి రోజు అయిన ఈరోజు పూజా కార్యక్రమం మొదలెట్టాము. ఆ పైలమ్మ అమ్మవారు గ్రామ దేవత ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మాకు ఉండాలని, ఈ ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని, పాడి పంటలతో అందరినీ వర్ధిల్లాలని, ఈ గ్రామంలో ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం సౌకర్యాలు కల్పించాలని, ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆవిడని కోరుకుంటూ, ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా మేమందరం కూడా ప్రతిరోజు ఒక నవదంపతుల చేత కూర్చుని పూజా కార్యక్రమంలో మొదలుపెట్టి ఆఖరి రోజుని 10వ రోజుని అమ్మవారిని నిమజ్జనం చేసి ఆవిడకి ఏ లోటు లేకుండా మా తరపు నుంచి అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆవిడని పూజించడానికి మేము గ్రామ ప్రజలు మేమందరం కూడా కృతజ్ఞతతో ఉన్నాము. ఆవిడ ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గ్రామదేవత శ్రీ పెద్దిండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈ సుబ్బారావు, దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావులు అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు తోట వాసు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి సత్యనారాయణరాజు, ఆలయ అర్చకులు చందు, ఇల్లాపు బాలరాజు, పెద్దిరాజుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకివీడు గ్రామదేవత అయిన శ్రీ జలదుర్గా సమేత శక్తీశ్వర శ్రీ పెద్దిట్లమ్మవారి దేవస్థాన ఆవరణలో ఈరోజు విజయదశమి నవరాత్రులు మహోత్సవం ఆరంభమయ్యింది. మరి ఈ యొక్క ముందు రోజున తొలిగొండగా ఎన్నో సంవత్సరాలు బట్టి అమ్మవారి పూజ చేసుకోవటం నా యొక్క అదృష్టం. మరి ఈరోజు మన దేవస్థాన ఈవో గారు, అలాగే మన దేవస్థాన ప్రధాన అర్చకులైన మొవ్వ చందు గారు, అలాగే ఈ తాత్కాలికంగా మా కొత్త గవర్నమెంట్లో వేసిన తాత్కాలికంగా ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, సభ్యులు కమిటీల యొక్క ఆధ్వర్యంలో నేను ఈరోజు మొదటి పూజ బాల త్రిపుర సుందరదేవి వారి బాల పూజ చేసుకోవటం నేను జన్మజన్మల పుణ్యం చేసుకున్నాను. మరి వారందరికీ కూడా నాకు ఇక్కడ అవకాశం కల్పించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ జలదుర్గాసమయ శక్తీశ్వర స్వామి అనగా పెద్దింట్లమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు సామూహికంగా కుంకుమార్చనలు, సాయంత్రం పంచహారతులు, అదేవిధంగా శమీ పూజ ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకరణలో అలంకరించుకున్నాం. అలాగే భక్తులందరం కూడా కూర్చొని సామూహికంగా కుంకుమార్చనలు చేసుకున్నాం. ఈరోజు మొదటిగా తోట వాసు గారు దంపతులు కూర్చొని బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే రేపు ఒక అలంకరణలో 9 రోజులు 9 విధంగా అనేక అలంకరణలు చేసుకుంటూ తరిస్తూ ఉంటాం. అలాగే 10వ రోజు విజయదశమి రోజు శమీ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే మరుసటి రోజు మహోత్సవంగా గ్రామోత్సవం కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇందులో విశేషంగా ఏమిటి అంటే మూలా నక్షత్రం రోజు పిల్లలందరూ, పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారి సమక్షంలో కూర్చుని సరస్వతి పూజలు సామూహికంగా పాల్గొంటారండి. అలాగే పొద్దున 7-7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అందరూ సరస్వతి పూజ, కుంకుమార్చనలు అన్నీ చేసుకుని అమ్మవారిని సరస్వతి అలంకరణలో విశేషంగా పూజించుకుని మంచి జ్ఞాన సమృద్ధులు పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆ రోజు నుంచి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి వరకు కూడా మహా విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత గ్రామోత్సవం, తర్వాత అన్న సమారాధన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. శుభం.
పాలకొల్లు కాస్మో స్పోర్ట్స్ క్లబ్, పాలకొల్లు టౌన్ హాల్ సంయుక్తంగా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు కాస్మో క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజ్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అక్టోబర్ 8, 9 తేదీల్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గత 50 సంవత్సరాలుగా టెన్నిస్ క్రీడాకారుల జాతీయ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ కు రుద్రరాజు పద్మరాజు టెన్నిస్ టోర్నమెంట్ గా నామకరణం చేసినట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అక్టోబర్ 8వ తేదీ 9వ తేదీ కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు టౌన్ హాల్ సంయుక్తంగా రుద్రరాజు పద్మరాజు మెమోరియల్ ఏపీ స్టేట్ లెవెల్ అండర్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నాం. దాంట్లో అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ సింగిల్, డబుల్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నాం. దానికి ప్రధాన కారణం ఇటు కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఆ టౌన్ హాల్ కానీ ఈ 2 సంస్థలు గత 50 సంవత్సరాల నుంచి ఈ పాలకుల్లో అనేక సేవా కార్యక్రమాలు స్పోర్ట్స్ నిర్వహించాం. భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి. దానికి అనుగుణంగా ఈ పాలకుల నియోజకవర్గంలో చాలా మంది క్రీడాకారులు తయారీ ఉద్దేశంతో మరి ఎప్పుడు ఈ సంస్థలో అందరికీ అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే సంస్థకే ఆ రోజు సంస్థ స్థాపన నుంచి ఏదైతే రుద్రరాజు పద్మరాజు గారు టెన్నిస్కి అనేక సేవలు అందించారు, ఆయన ఈ మధ్యనే కీర్తిశేషులు అయినారు. ఆయన పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి టౌన్ హాలు ఇటు కాస్మో కూడా అటు ఆయన టౌన్ హాల్లో కూడా టెన్నిస్కి ఎన్నో సేవలు అందించారు. ఏది 2 సంస్థలు కలిసి ఈ టోర్నమెంట్ ఆయన పేరు మీద నిర్వహించాలని చెప్పేసి అందరం మా కమిటీ తీర్మానం చేసింది. దానిలో భాగంగానే రేపు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ఎవరైతే క్రీడాకారులు పాల్గొంటారో వాళ్ళకి 2 సంస్థలు కూడా కావాల్సిన సౌకర్యాలు కల్పించి టోర్నమెంటు దిగ్విజయంగా జరగడానికి మా కమిటీయే కాదు మా సభ్యులందరూ కూడా దానికి పూర్తిగా బాగా చేయాలని చెప్పి ఆశ వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ టోర్నమెంట్ని మరి సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే ఇనాగరేషన్ ఫంక్షన్ దాని తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా ఉంటాయి, అవి కూడా తర్వాత మీ అందరికీ తెలియజేస్తామని మరి తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో నవంబర్లో మన నేషనల్ ఐస్తా నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మా సంస్థ పూర్వ అధ్యక్షుడైన బుద్ధరాజు గారి పేరు మీద అది కూడా నిర్వహించాలని తలపెట్టాం. అది కూడా ఈ టోర్నమెంట్ అయిన తర్వాత మీ అందరికీ మళ్ళీ వివరాలు తెలియజేస్తాం. గతంలో కూడా మేము నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లు చాలా నిర్వహించాం. రేపు కూడా ఆ బుద్ధరాజు చెరుకూరు బుద్ధరాజు గారి పేరు మీద నిర్వహించాలని చెప్పేసి మనం కూడా మేము తీర్మానం చేసుకున్నాం. దాని వివరాలు మీకు అత్యంత తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, టెన్నిస్ టోర్నమెంట్ని అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి విడిగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగాల నుంచి తొలగించిన 4290 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం లిఖితపూర్వకంగా రాసివ్వడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా కార్మిక కాంగ్రెస్ షర్మిల సంయుక్త విజయమని అన్నారు. 48 గంటల్లోపు తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే నిరాహార దీక్ష చేస్తారని షర్మిల ప్రకటించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయని అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ జరగలేదని టీటీడీ ఈవో శ్యామలరావు చెబుతుంటే మరోవైపు అపవిత్రమైందంటూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని, ఇద్దరిలో ఎవరి వాదన నిజమని తేల్చారు. చంద్రబాబు ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేయడం సంతోషించదగ్గ విషయమని, కానీ ఆ సాకుతో రాష్ట్రాన్ని చెత్త ఆంధ్రప్రదేశ్ చేయవద్దన్నారు. చంద్రబాబు 110 రోజుల పాలనలో రాష్ట్రంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం ఇటీవల ఉద్యోగాల నుండి తొలగించిన 4290 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి ఉద్యోగాల్లో కొనసాగిస్తాం, ఎవరిని తీసివేయం అని నిన్న లేబర్ కమిషనర్ ఎదుట రాతపూర్వకంగా రాసివ్వడం అనేది హర్షణీయం. ఇది ఖచ్చితంగా కార్మిక విజయం, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం, ఇది ఖచ్చితంగా వైఎస్ షర్మిలారెడ్డి గారి విజయం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు నిన్న విశాఖపట్నం పోవడం, అక్కడ తీసివేయబడ్డ కార్మికులకు వాళ్ళ దీక్షకు వచ్చేసి ఆవిడ మద్దతు తెలియచేయడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఆవిడ ఒక అల్టిమేటం జారీ చేయడం, 48 గంటల లోపల వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఆవిడ అల్టిమేటం ఇవ్వడంతో అటు షర్మిలారెడ్డి గారి ఈ యొక్క నిరాహార దీక్ష ప్రకటన, ఇటు కార్మికుల సమిష్టి కృషి, వీటి వలన యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వాళ్ళని తిరిగి విధుల్లో చేర్చుకుంటామని చెప్పి చెప్పడం అనేది
హర్షణీయం. ఏది ఏమైనా ఇది కార్మిక విజయం, కాంగ్రెస్ విజయం, శర్మిలారెడ్డి గారి విజయం. పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత దీక్ష ఈరోజు జరుపుకోబోవు ఈ వారాహి సభ, ఆ వారాహి డిక్లరేషన్. ఒకవైపేమో టీటీడీ ఈవో అపవిత్రత జరగలేదు, నెయ్యి కల్తీ అయింది వాస్తవమే, కల్తీ నెయ్యిని వెనక్కి పంపించాము, కల్తీ నెయ్యి లడ్డు తయారులో వాడలేదు, భక్తులు తినలేదు, అపవిత్రత జరగలేదు అని చెప్పేసి ఈవో చెప్తున్నాడు. కానీ ఈ పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అపవిత్రత జరిగిందని చెప్పేసి దానికి ప్రాయశ్చిత్తంగా ఈయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు. వాస్తవంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిన ఎవరు? తప్పు చేసిన వాళ్ళు, అపరాధం చేసిన వాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్కు సంబంధించి అపరాధం చేయలేదు కాబట్టి ఆయన దీక్ష చేయాల్సిన అవసరమే లేదు, అయినా దీక్ష చేశాడు. కానీ అది కూడా టీటీడీ ఈవో చెప్పిన దానికి వ్యతిరేకంగా. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అపవిత్ర జరిగిందని అంటే వాస్తవమైతే ఈవో గారు ఆయన వచ్చేసి ఆ పదవి నుండి రాజీనామా చేయాలి. చెత్త పన్ను రద్దు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మేము చెత్త పన్ను రద్దు చేశాము ఈ రోజు నుంచి అని చెప్పడం జరిగింది, సంతోషం. కానీ ఇక్కడ చెత్త పన్ను ఉందా లేదా అనే దానికంటే రోడ్ల మీద చెత్త ఉందా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు చెత్త పన్ను రద్దు చేశామని రాష్ట్రంలో చెత్త ఆంధ్రప్రదేశ్ చేస్తామంటే కాంగ్రెస్ ఒప్పుకోదు. ఈ 110 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తర్వాత 110 రోజుల్లో గతంలో ఏమి జరిగిందో జగన్ హయాంలో అదే జరిగింది. ఈ 110 రోజుల్లో 2 సార్లు ఎపిడెమిక్ వచ్చింది. ఒకసారి డయేరియా అతిసార వ్యాధి, రెండోసారి డెంగ్యూ, మలేరియా, అనేక మంది చనిపోవడం జరిగింది. కాబట్టి స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ఇవి చెప్పేదానికి పలికేదానికి బాగుంటాయి, స్వర్ణాంధ్ర ఇవన్నీ, కానీ ఆచరణ ముఖ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహంగా ప్రజా దర్బార్, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి నిమ్మల. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వరుస చోరీలకు చెక్, 2 దొంగలను అదుపులోకి తీసుకున్న డీఎస్పీ రామకృష్ణుడు. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో దారుణం, పుట్టిన ఆడపిల్లను అతి దారుణంగా హత్య చేసిన తండ్రి. ఆకివీడులో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత పెద్దింట్లమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.